బీటెక్తో ఆర్మీలో లెఫ్టినెంట్, వార్షిక వేతనం 18 లక్షలు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారికి దాదాపు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం పీజీ, డిప్లొమా, డిగ్రీ ప్రదానం చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాలకు తీసుకుంటారు. వీరికి లెవెల్ 10 వేతనంతో పాటు పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అందువల్ల ఆసక్తి, అర్హతలు ఉన్నవారు వీటికి పోటీ పడవచ్చు. ఉద్యోగానికి భద్రత, నేటి హోదా, ఆకర్షణీయ వేతనం, తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఇవన్నీ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ పోస్టులకు ఎంపికైన వారు సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏడాదికి 2 సార్లు ఇండియన్ ఆర్మీ ప్రకటన విడుదల చేస్తుంది. అందువల్ల ఇంజనీరింగ్ పట్టభద్రులు వీటిని లక్ష్యంగా చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలో మీరు రాణిస్తే సరిపోతుంది. అలాగే ఇంజనీరింగ్లో చదివిన బ్రాంచి నేపథ్యంతోనే ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు. ఎంపిక దరఖాస్తులను గ్రాడ్యుయేషన్, బీటెక్ మార్కులతో వడపోస్తారు. బీటెక్లో ఎంత ఎక్కువ మార్కులు వస్తే అంత బెటర్. ఇలా అవకాశం వచ్చిన వారిని సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఏపీ, తెలంగాణ వారికి బెంగళూరులో ముఖాముఖి అక్టోబర్, డిసెంబర్ మధ్యలో ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇవి 2 దశల్లో 5 రోజులు కొనసాగుతాయి. తొలి రోజు స్టేజ్ 1లో రాణిస్తేనే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2లో ఇంటర్వ్యూలు కొనసాగుతారు. ఇందులోనూ విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన వారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయాలో ఏప్రిల్ 2027 నుండి ఈ శిక్షణ మొదలవుతుంది. వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో ప్రతి నెల 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని అందిస్తారు. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో లెవెల్ 10 వేతనం 56,100 మూల వేతనంతో పాటు మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. తొలి నెల నుంచి అన్ని కలిపి సుమారు 1.5 lakh వరకు 1,50,000 వరకు పొందవచ్చు. 10 ఏళ్ళు విధుల్లో కొనసాగించవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి పర్మనెంట్ కమిషన్ తీసుకుంటారు. మిగిలిన వారికి మరో 4 ఏళ్ళు సర్వీస్ పొడిగిస్తారు. ఆ వ్యవధి తర్వాత వీరు వైద్యులు కానీ. లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిన వాళ్ళు 2 ఏళ్ల అనుభవంతో, కెప్టెన్ 6 ఏళ్ల సేవలతో, మేజర్ 13 ఏళ్ళు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. పోస్టులు 350 నిమిత్తం. వీటికి అవివాహిత పురుషులే అర్హులు. పెళ్ళైన వాళ్ళు అర్హులు కాదు. పెళ్లి కాని అబ్బాయిలే. విభాగాల వారీ ఖాళీలు. సివిల్లో 75, కంప్యూటర్ సైన్స్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర బ్రాంచ్లో 17 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయంటే మెకానికల్నే 101 ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్లో ఉన్నాయి. విద్యార్హత సంబంధిత అనుబంధ విభాగాల్లో బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సుల వారు అర్హులే. వయస్సు ఏప్రిల్ 1, 2027 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఏప్రిల్ 1, 2000 మార్చి 31, 2027 మధ్య జన్మించిన వారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 7 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు అక్టోబర్, డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా నిర్వహిస్తారు. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ. మహిళలకు, అవివాహిత మహిళల కోసం ఇండియన్ ఆర్మీ ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరికి విభాగాల వారి సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 9 ఖాళీలు ఉన్నాయి. అలాగే డిఫెన్స్ వీరోల కోసం 2 పోస్టులు కేటాయించారు. వీటిలో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, మరొక దానికి ఇంజనీరింగ్ వాళ్ళు పోటీ పడవచ్చు. అర్హతలు, ఎంపిక, శిక్షణ, వేతనం అన్నీ పురుషుల మాదిరిగానే ఉంటాయి. వీరి ఆన్లైన్ దరఖాస్తులు మాత్రం ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు.